మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. మరి కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినాలని ప్రేమతో కోరుతూ ఉన్నాను. మరి జూలై నెల 22వ తారీఖు మరి రాత్రికాల సమయంలో ఈ మాటలు మీరు వినాలని, ఆత్మీయంగా బలపడాలని, దేవునిలో మీరు సంపూర్ణంగా జీవించి ప్రభు కొరకు, ప్రభు ద్వారా అనేకమైన మేళ్ళు పొందుకోవాలని మరి ప్రేమతో కోరుతూ ఉన్నానండి. ఈ యొక్క వీడియో ఆత్మీయంగా మీరు బలపరచబడడానికే చేస్తూ ఉన్నాను. జ్ఞాపకం పెట్టుకోండి. ఈ బేతేలు సహవాసం ప్రార్థనా మందిరం ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మీ కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మీ ప్రార్థన అవసరతలు, అక్కర్ల కోసం ప్రార్థన చేస్తాం. ఈ దినము వాక్యము ఏంటి అంటే, చాలామంది ఈ విధంగా అంటూ ఉంటారు, మేము ఎంత ప్రార్థన చేస్తూ ఉన్నామండి, మా ప్రార్థనకి జవాబు రావట్లేదు. ఎంత భక్తి కలిగి నేను జీవిస్తూ ఉన్నానో, మరి ప్రతి ఆదివారం ఆరాధనకు వెళ్తూ ఉన్నాను, శుక్రవారం ఫాస్టింగ్ పేరుకు వెళ్తూ ఉన్నాను, ప్రతి మీటింగ్లో హాజరవుతాను. మరి నా కుటుంబంలో పరిస్థితులు మారట్లేదు, నా బిడ్డలు నా మాట వింటలేదు, నా భర్త మారట్లేదు, నా కుటుంబంలో పరిస్థితులు అన్నీ కూడా తారుమారుగానే ఉన్నాయి. ఇంతవరకు కూడా నా మార్పు అన్నది, చేంజ్ అన్నది ఎంత మాత్రము రాలేదు. ఎందుకు నాకు దేవుడు నా కుటుంబానికి ఇలాగ చేస్తూ ఉన్నారని మనం ఒక్కోసారి నిరాశకి, వేదనకి గురవుతూ ఉంటాం. అయితే ప్రభు నీతో నాతో ఈ రాత్రికాల సమయంలో మాట్లాడుతూ ఉన్నారు. ఒకవేళ మన ప్రార్థనకి జవాబు రాలేదంటే మనలో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా? మన ప్రార్థన దేవుడు అసలు ఎందుకు ఆలకించట్లేదు? ఆయన చెవులేం మందం కాదు కదా, ఆయన చెయ్యలేం కొరస కాదు కదా, మనల్ని ఆదుకుంటానికి ఆయన వినడానికి ఆయన చెవులు మందం కాదు కదా అని మనం ఒకసారి నెవర వేసుకోవాలి. ఒకవేళ నాలో ఏమన్నా ప్రార్థన చేస్తే నాలో ఏమన్నా పొరపాట్లు ఉన్నాయా, లోటుపాట్లు ఉన్నాయా, ఎందుకు నా ప్రార్థన ప్రభువు ఆలకించట్లేదు అని గమనిస్తే దేవుని వాక్యం ఈ విధంగా తెలియజేస్తూ ఉంది. మన హృదయంలో పాపం లక్ష్యం చేసిన ఎడల మన మనవి దేవుడు వినకపోవును అని 66వ కీర్తన 18వ వచనంలో ఈ విధంగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మన అంతరంగంలో పాపం లక్ష్యం చేసుకున్న ఎడల, మనం ఇంకా పాపంతో జీవిస్తున్న ఎడల, మనం ఇంకా చెడుగుతో బ్రతుకుతున్న ఎడల, మన హృదయంలో చెడు తలంపులు, చెడు పాప ఆలోచనలు మలినం పెట్టుకున్నప్పుడు ప్రభు మన ప్రార్థన ఎంత మాత్రం కూడా ఆలకించడు, ఎంత మాత్రం కూడా ఆయన మన ప్రార్థన అంగీకరించడు. ఎందుకంటే ఇక్కడ మనం ఇంట్లో నుంచి ప్రార్థన చేస్తూ ఉంటే స్లాబ్ వరకు కూడా ప్రార్థన, మనం చేసే ప్రార్థన వెళ్ళదు. ఎందుకంటే మనకి దేవునికి మన జీవితంలో అడ్డుగోడలాగా పాపం అనే అడ్డుగోడలు ఉన్నాయి. ఈ అడ్డుగోడలు కూలగొట్టిన తర్వాత, ఈ అడ్డుగోడలు తీసివేసుకున్న తర్వాత, ఈ పాపం అనే అడ్డుగోడ తీసివేసుకొని మలినమంతా విడిచిపెట్టిన తర్వాత ప్రభు నీ ప్రార్థన, నా ప్రార్థన ఆలకిస్తాడు. ఆలకించి మంచి ఆశీర్వాదాలతో ప్రభు మనల్ని నింపుతాడు. మరి మన అంతరంగంలో పాపం పెట్టుకొని మరి ప్రార్థన చేస్తే ప్రభు ఎలాగ ఆలకిస్తాడండి? ఒకసారి ఆలోచన చేయండి. మనము నిజంగా మొరపెడితే దేవుడు మనకి సమీపంగానే ఉంటాడు. కనుకనే మనం మంచి మనసుతోటి ప్రభు దగ్గర ప్రార్థన చేయాలి. అలా చేయాలంటే మన పాపాలు మనము ఒప్పుకోవాలి. చూడండి, రోమా పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను మోక్షమును పొందలేకపోతున్నారు అని బైబిల్ వాక్యం తెలియజేస్తుంది. ఏ భేదము లేదు, కుల భేదం లేదు, రంగు భేదం లేదు, వర్గ భేదము లేదు, ఏ భేదము లేదండి. చిన్నవాడు కావచ్చు, పెద్దవాడు కావచ్చు, ముసలివాడు కావచ్చు, యవనస్తుడు కావచ్చు, ఎవరైనా కానీ, చదువుకున్నవాడు, చదువు లేనివాడు, నల్లవాడు, పొట్టువాడు, తెల్లవాడు, ఎవరైనా కావచ్చు, కానీ అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను మోక్షాన్ని పొందలేకపోవచ్చు ఉన్నారు. పాపం లక్ష్యం చేసిన ఏడల ప్రార్థన దేవుడు ఆలకించడు. రెండవది, మనకి పరలోకం కూడా ఇవ్వడు. మనం రక్షించబడింది ఎందుకండి? దేవుని రాజ్యంలో చేరాలి, పరలోకానికి వెళ్ళాలి అనే కదా. అది పరలోకం వెళ్ళాలంటే
మన ప్రార్థన దేవుడు ఆలకించాలంటే మన జీవితం ఇంకా పాపంతో, మురుకుతోటి, మలినంతోటి ఉంచుకోవడానికి ప్రభు మనల్ని రక్షించింది. మన పాపాల కోసం ఆయన కల్వరి శిలువలో రక్తం గార్చి ప్రాణం పెట్టి 3వ దినాన తిరిగి లేసి ఆ పరలోకానికి ఆరోహమయ్యాడే ప్రభు. ఆయన కార్చిన రక్తంతో నా పాపాలన్నీ ప్రభు కడిగాడు కదా. మరలా మనం ఇంకా పాపంలో, మురుకులోకి, ఈ లోకం అనే పాప మాలిన్యంలోకి వెళ్ళి మన శరీరాల్ని, మన యొక్క పరిస్థితులన్నింటినీ కూడా పాడు చేసుకొని దేవుడికి వ్యతిరేకంగా జీవించి మరి మన పాపాన్ని బట్టి శిక్షకి గురవుతామా? చూడండి, పాపాన్ని బట్టి, పాపం వల్ల వచ్చే జీతం మరణం అని రోమపత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో తెలియజేస్తూ ఉంది. ఈ పాపం ఏదైతే ఉందో ఆ పాపం ఎక్కడికి దారి తీసుకెళ్తుందంటే మన ప్రార్థన ఆలకించదు, మనం పరలోకం వెళ్ళాం. మరి ఎక్కడికి తీసుకెళ్తుందంటే పాపం వల్ల వచ్చే శిక్ష, మరణం. ఏం మరణం అంటే ఈ భూమి మీద చచ్చిపోయే మరణం కాదండి. ఈ భూమి మీద అందరూ చచ్చిపోతారు ఏదో ఒక రోజు, అందరము కూడా చనిపోవాల్సింది. ఎవరు ఈ భూమి మీద స్థిరంగా నిలిచిపోయి ఉండరు. కాకపోతే మనము చనిపోయిన తర్వాత మనకు ఒక జీవితం ఉంది, పరమార్థం ఉంది అని మనం గమనించుకోవాలి. ఒకవేళ పాపంలో ఉండి చచ్చిపోతే మరణం ఏంటి అంటే నిత్యనాశనం, నరకానికి తీసుకొని వెళ్తూ ఉంది. అయితే దేవుని కృపావరం నిత్య జీవానికి మనల్ని తీసుకొని వెళ్తుంది. అయితే మనం ఏం చేయాలి అంటే మన పాపాలని సవరించుకోవాలి, మన పాపాలని దేవుని దగ్గర ఒప్పుకోవాలి. మన యొక్క పాప స్థితిని దేవుని దగ్గర ఒప్పుకొని తీసివేసుకుంటే దేవుడు నన్ను రక్షించి సంపూర్ణంగా పరిశుద్ధంగా ఉంచి ప్రభువు ఏం చేస్తాడంటే మన ప్రార్థన ఆలకిస్తాడు. ప్రార్థనతో పాటు నిత్య జీవాన్ని, పరలోకాన్ని ఇస్తాడు. మన ప్రార్థన ఆలకించడం అంటే మనం ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని నుండి తొలగిపోం, ఎటువంటి బాధలతో ఉన్నా దేవుని నుండి తొలగిపోం, ఎటువంటి కష్ట సమయంలో అయినా సరే దేవుని నుండి తొలగిపోం, ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు అయినా సరే దేవుని నుండి తొలగిపోం, ఎటువంటి ఘోరమైన పరిస్థితులు మన జీవితంలో, మన బ్రతుకులు, మన కుటుంబంలో లేవనెత్తినప్పటికీ మనము కృంగిపోము, కుమిలిపోము. దేవుని కోసం మన పాప జీవితాన్ని తీసివేసుకుంటే మనం దేవుని కోసం నిరీక్షణ కలిగి విశ్వాసంతో జీవించడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. మన ప్రార్థనలన్నీ ఆలకించి మనకున్న ప్రతి సమస్యను దేవుడు తీసివేసి నిత్య జీవాన్ని, పరలోకాన్ని ఇస్తాడు. అయితే మన పాపాలు ఒప్పుకోవాలి. దావీదు భక్తుడు 32వ కీర్తన 1-2 వచనాలు అనుకున్నాడు. నా దోషములు పరిహరించబడివాడు ధన్యుడు, నా పాపాలకి ప్రాయశ్చిత్తం నొందివాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషాన్ని ఎంచబడిన వాడు ధన్యుడు అని సెలవిస్తా ఉన్నాను. 5వ వచనం దగ్గరికి వచ్చేప్పటికి నా పాపాలు నేను కప్పుకొనక, నా దోషములు నేను కప్పుకొనక ఒప్పుకుంటున్నాను అనుకుంటుని, యెహోవా సన్నిధి నేను నా దోషములనే ఒప్పుకుంటున్నాను అనుకుంటుని, యెహోవా సన్నిధిని ఆయన నా మనవి అంగీకరించాను. ఏమండి, మనం ఎప్పుడైతే మన పాపాలు ఒప్పుకుంటూ ఉంటామో అనుకున్నాడో ఆయన పరిహారం చేసాడంటే దేవుడు మన పాపాలు కూడా మనం ఒప్పుకోవాలి. దావీదు భక్తుడు ఎలాగైతే ఒప్పుకున్నాడో దేవుని సన్నిధిలో మనం కూడా దేవుని దగ్గర మన పాపాలు ఒప్పుకోవాలి. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో మరి ఈ విధంగా ఉంది. మన పాపాలు మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మనం ప్రతి పాపాన్ని క్షమించి మనలను పవిత్రులుగా చేయను. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన ప్రతి దుర్నీతి నుండి మనల్ని క్షమించి, మన పాపాలను క్షమించి మనల్ని పరిశుద్ధపరుస్తాడు. మరి మన పాపాలు మనం ఒప్పుకోవాలి. 1, మనం పాపం లక్ష్యం చేసి మన అంతరంగంలో పెట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడు. మనం ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని మీటింగులకి వెళ్ళినా, ఎంత దేవుణ్ణి వెదికినా సరే దేవుడు మనకి దొరకడు. 1, మన అంతరంగంలో పాపం పెట్టుకొని మనం అది తీసివేసుకున్న తర్వాత దేవుడు మనం మొరపెట్టగా దేవుడు మనం మొర ఆలకించి మనం సహాయం చేస్తాడు. 1. 2వది, గర్వంతో ప్రార్థన చేయకూడదు. అహంకారంతో, గర్వంతో ప్రార్థన చేయకూడదు. ప్రార్థన ఆలకించడం. ఎందుకు గర్వంతో ప్రార్థన చేయకూడదంటే ఈ లోకంలో ఒక ఉదాహరణకు ఒక మాట చెప్తాను. ఈ లోకంలో ఉన్న రాజకీయ నాయకుల దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఎంతో వినయంగా, భయభక్తులతో ఏదైతే మనం మాట్లాడాలో అదే వారి దగ్గర మాట్లాడి మనం వస్తాం. ఒకవేళ అంతకుమించి ఎక్కువ మాట్లాడితే ఎమ్మెల్యే గారి దగ్గర బాడీగార్డ్ ఉంటాడు, ఆయన మనల్ని బయటికి నెట్టివేస్తాడు. కనుకనే ఈ లోకపరమైన రాజకీయ నాయకులకి ఎంతో గౌరవంతో, ఎంతో మరి భయభక్తులతో మనం మాట్లాడితే సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని ఎదుట మనం ఎంత
అనుకువగా ప్రార్థన చేయాలి, ఎంత తగ్గింపుతో ప్రార్థన చేయాలి, ఎంత వినయంతో ప్రార్థన చేయాలి, ఎంత విధేయతతోటి మనం ప్రార్థన చేయాలి. చూడండి, ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. లోకాసు సువార్త 18వ అధ్యాయము 10వ వచనం నుండి 14వ వచనం వరకు చూస్తే అక్కడ ఇద్దరు వ్యక్తులు కనబడతారు. ఒకడు పరిచయుడు, ఒకడు సుంకరి. వీరిద్దరూ కూడా దేవాలయంలోకి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే పరిచయుడు ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమనో తెలుసా అండి? నేను శూరులైనను, వ్యభిచారులైనను, ఇతర మనుషుల వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నానయ్యా. ఈ సుంకరి వలె ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటాను, నాకు వచ్చే సంపాదన అంతట్లో దశభాగం ఇస్తాను అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అతిచేయుతో, ఇతరులని నిందిస్తూ, ఇతరులని అవమానపరుస్తూ, ఇతరులని మనోభావాల్ని గాయపరుస్తూ, వారికంటే తక్కువగా ఉన్నవారిని నిందిస్తూ, లెక్కలేని స్థితిలో జీవిస్తూ, గర్వంతో, అహంకారంతో ఇక్కడ ఈ పరిచయుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ ప్రార్థన అంటే హెచ్చించుకునే ప్రార్థన, హెచ్చుపుల ప్రార్థన, గర్వంతో కూడిన ప్రార్థన, నా అంతటి వాడు లేడులే అనుకొని చేసిన ప్రార్థన. ఇటువంటి ప్రార్థన దేవుడు ఆలకించాడు. మరి మరొక ఆయన ఉన్నాడు అక్కడ, తగ్గించుకొని గుండెలు బాదుకుంటూ ఆయన వైపు కనులెత్తుతా కూడా ధైర్యం చాలక కన్నీళ్లు కారుస్తూ వినయంతో విధేయతతో, దేవా పాపినైన నన్ను కరుణించుము, దయతో నన్ను కరుణించుము అని ప్రార్థన చేశారండి. చేసినప్పుడు అతనికంటే ఇతను నీతిమంతుడిగా తీర్చబడి ఇంటికి వెళ్ళినని దేవుని వాక్యము అక్కడ తెలియబడుతూ ఉంది. మన జీవితంలో మనం దేవునికి ప్రార్థన చేసే విధానం ఎటువంటిదంటే తగ్గింపుతో ప్రార్థన చేయాలి, వినయంతో, భయభక్తులతో కూడిన ప్రార్థన మనము చేయాలి. ఒకవేళ మనలో గర్వంతో కూడిన ప్రార్థన ఉందేమో, ఆ ప్రార్థన దేవుడు ఆలకించడు. ఒకవేళ అలా చేస్తూ ఉన్నామేమో, నీ స్థితిని బట్టి, నీ యొక్క ధనాన్ని బట్టి, నీకున్న సంపదని బట్టి, నీకున్న పలుకుబడిని బట్టి, నీకున్న స్టేటస్ని బట్టి నువ్వు గర్వంగా దేవుడి దగ్గర ప్రార్థన చేస్తావు. నీకు ఇచ్చిన స్టేటస్ ఇచ్చింది దేవుడు, నీకు గౌరవం ఇచ్చింది దేవుడు, నీకు ఆస్తిని ఇచ్చింది దేవుడు. ఆ దేవుడి దగ్గర నువ్వు ఎంతున్నా సరే వినయం కలిగి దేవుడి దగ్గర లోబడి ప్రార్థన చేయాలి. అలా లోబడి ప్రార్థన చేయాలంటే ఈ లోకంలో మనం జీవిస్తుంది ఎలాగుండాలంటే ఇతరులని ప్రేమిస్తూ, ఇతరులని గౌరవిస్తూ, ఇతరులని అవమానపరిచేటట్టుగా కాకుండా, ఇతరులని గాయపరిచేటట్టు కాకుండా, ఇతరుల మనోభావాలు తినేటట్టు కాకుండా, ఇతరులని ప్రేమిస్తూ గౌరవిస్తూ నీ దేవుని దగ్గర నీవు తగ్గించుకొని ప్రార్థన చేస్తే ఇంకా హెచ్చించబడతావు. ఒకవేళ హెచ్చించుకొని ప్రార్థన చేస్తే తగ్గించబడతావు. ఈ సహోదరి సహోదరుడు జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడని ఒకసారి గమనించండి. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నేనైనా సరే గర్వంగా అహంకారంగా ఈ లోకంలో ప్రవర్తిస్తే నన్ను కూడా దేవుడు అనకూడతాడు. జ్ఞాపకం పెట్టుకోండి. కనుక అడగండి ప్రభువుని, తగ్గింపుతో సుంకర వల్లే ప్రార్థన చేసేవారుగా ఉండండి. మూడోది దేవుని వాక్యానికి లోబడకోకుండా, ఏమండి, దేవుని వాక్యానికి లోబడకోకుండా ప్రార్థన చేస్తే దేవుడు వెండు. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 24వ వచనం నుండి 28వ వచనం వరకు చదివితే అక్కడ కొన్ని మాటలు తెలియబడతా ఉన్నాయి. నేను పిలవగా మీరు వినకపోతురి, నేను చేయి జాపగా మీరు తోసివేసితిరి, నేను బోధించగా బోధన తోసివేసితిరి, నేను గద్దింపగా ఆ గద్దింపుకి లోబడకపోతురి. దేవుడు పిలిచాడు రక్షిస్తామని, దేవుడు చేయి జాపాడు పాపపు ఊబులోండి లాగుదామని, దేవుడి వాక్యంతో బోధించాడు. మారలే, ఇంకా మారుతామని దేవుడు వాక్యంతో గద్దించాడు. లోబడాలి. అయితే అపాయం కలిగినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, సుడిగాలి వలె తుఫాను వలె నీ మీదకి శ్రమలు వచ్చినప్పుడు, కష్టము దుఃఖము నీకు ప్రాప్తించినప్పుడు దేవుడు అపహాసిస్తాడు, ఏళన చేస్తాడు, నవ్వుతాడు. అందుకే భక్తుడు అంటూ దుర్దినములు రాకముందే, సర్వం కోల్పోకముందే నీ సృష్టికర్తను స్వర్ణక తెచ్చుకోమని భక్తుడు తెలియజేస్తాడు. అయితే మానవులు ఈ లోకంలో ఉన్నవారు సర్వం కోల్పోయిన తర్వాత, దుర్దినాలు వచ్చేసిన తర్వాత
సర్వం కోల్పోయిన తర్వాత ప్రభు దగ్గరికి వస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. అలాంటి లోబడని ప్రార్థన, వాక్యానికి లోబడలేని ప్రార్థన దేవుడు ఆలకించడు. చూడండి, అన్ని నష్టం కలిగిన తర్వాత, దుఃఖం వచ్చేసినప్పుడు, కన్నీళ్ళు కారుతున్నప్పుడు అప్పుడు వారు మొరపడతారన్న దేవుడికి. శ్రద్ధగా వారు దేవుడిని వెతుకుతారట. ప్రతి ఆదివారము, ప్రతి శుక్రవారము, ప్రతి మీటింగ్కి వెళ్తూ ఉంటారు. కష్టం కలిగిన తర్వాత, కష్టం వచ్చిన తర్వాత, దుఃఖం, సర్వం కోల్పోయి దుఃఖం కలిగిన తర్వాత, ప్రియ సహోదరి సహోదర, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు దేవునికి, వాక్యానికి లోబడు. వాక్యమే దేవుడు కాబట్టి దేవునికి లోబడి ఆయన మాట విను, ఆయన చేయి పట్టుకో. ఆయన నిన్ను పట్టుకొని నడిపిస్తాడు ముందు. ఆయన బోధలు విను, ఆయన గద్దింపుకు లోబడు. కష్టం రాకముందు, కన్నీళ్ళు రాకముందు, దుర్దినాలు రాకముందు, సర్వం కోల్పోకముందు ఇప్పుడే ప్రభు దగ్గర లోబడి ప్రార్థన చేయి. దేవుడు నీకు ప్రార్థన ఆలకిస్తాడు. ఒకటి, హృదయంలో పాపం పెట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడు. 2, గర్వంతో ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన ఆలకించడు. 3, దేవుని వాక్యానికి లోబడుకోకుండా ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడు. ఇప్పుడు ఎలా ప్రార్థన చేస్తే ప్రభు ఆలకిస్తాడంటే, ఆయన నీకు సమీపంగా ఉన్నాడు. సుంకర వలె తగ్గింపు కలిగి ప్రార్థన చేయి. నీ పాపాలు విడిచిపెట్టి, సుంకర ఎలాగైతే దేవా పాపినైనా నన్ను కరుణించుము, నీ పాపాలన్నీ ఒప్పుకొని, నీ హృదయాన్ని పవిత్రపరచుకొని క్షమాపణ అడిగి దేవుడి దగ్గర సంపూర్ణంగా రక్షించబడి అప్పుడు ప్రార్థన చేసి శంకరు వల్లే దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడు, జవాబు నీకు ఇస్తాడు. చూడండి, 145 కీర్తన 18వ వచనంలో, నిజంగా మొరపెట్టే వారికి ఆయన సమీపంగా ఉన్నాడు. అంటే చాలామంది అబద్ధంగా కూడా మొరపెడతారట. నిజంగా మొరపెడితే నీకు సమీపంగా దేవుడు ఉంటాడు, నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీకు జవాబిస్తాడు. రెండోది ఏంటో తెలుసా అండి? ఆయన నీ ప్రార్థన ఆలకించి నీ కోరికలు, ఆలోచనలని నెరవేర్చి నిన్ను రక్షిస్తాడు. నీ ప్రతి సమస్య నుండి నిన్ను విడిపించి, నీ కోరికలు నువ్వు ఆలోచించే ప్రతి కోరిక కూడా ఆయన నెరవేరుస్తాడు, నిన్ను రక్షిస్తాడు. మూడోది, కాపాడతాడు. 18, 19, 23 వచనంలో 3 మాటలు ఉన్నాయి. 145 కీర్తన 18, 19, 20. నిజంగా మొరపెడితే ఆయన నీకు సమీపంగా ఉంటాడు. ఆయనకి నువ్వు మొరపెడితే ఆయన నీ కోరికలు నెరవేరుస్తాడు. ఆయనకి భయభక్తులు కలిగి నువ్వు మొరపెడితే, ఆయన యందు భయము భక్తి కలిగి మొరపెడితే, వినయం విధేయతలతో కూడిన భక్తి చేస్తూ నువ్వు ఆయన భయపడి మొరపెడితే, ఆయన నీ కోరికలను, ఆయన నీ ఆలోచనలని నెరవేర్చి నేను రక్షిస్తాను. మూడోది, ఆయన మన జీవితంలో, మన బ్రతుకుల్లో తనను ప్రేమించి వారందరినీ కూడా ప్రభువు కాపాడి రక్షిస్తాడు. ప్రతి కష్టం నుండి, అపాయం నుండి, ఇబ్బందుల నుండి, ఇరుకుల నుండి, శత్రు అపవాది క్రియల నుండి దేవుడు కాపాడి వారి చేతుల నుండి, అపవాది పెట్టి ప్రతి ఆటంకం నుండి విడిపించి దేవుడు కాపాడతాడు. ఈ 3 విషయాలు ఇంకా నమ్మకంగా లేకపోతే ఇప్పుడైనా ప్రభు దగ్గర, ప్రభు సన్నిధిలో మీరు ఎవరికి వారే సరి చేసుకొని, ప్రభువా ఇంకా నాలో పాపం ఉంటే తీసివేనైనా, నాలో గర్వం ఉంటే తీసివేయి ప్రభువా, నాలో ఇంకా నీకు లోబడలేని మనసు ఉంటే తీసివేయి ప్రభువా. నువ్వు నిజంగా మొరపెడితే అయినా సమీపంగా ఉండే దేవుడు అయ్యా నీకు అయినా భయభక్తులు కలిగి, శుంకరవలే నేను కూడా తగ్గించుకొని భయభక్తులు కలిగి నీకు ప్రార్థన చేస్తే, నా ప్రార్థన ఆలకించి నా ఆలోచనలన్నీ, నా కోరికలన్నీ నాయనా తండ్రి నెరవేర్చి నన్ను రక్షిస్తానన్నా ప్రభువా. అయ్యా నిన్ను ప్రేమించే మనసు నాకుంటే, అయ్యా ప్రతి విధమైన ఆటంకం నుండి, అడ్డుల నుండి విడిపించి నన్ను కాపాడుతానన్నావు ప్రభువా. నాకు సహాయం చేయి ప్రభువా అని ఈ యొక్క సమయంలో ప్రభువుని అడగండి. ప్రభు నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకి సహాయం చేసి నీ ప్రార్థన ఆలకించడమే కాదు, ఈ భూమి మీద నీకు శాంతి, సమాధానం, సంతోషం దేవుడిస్తాడు. రేపొద్దున్న నిత్య జీవం, పరలోకం ప్రభు నీకు ఇస్తాడు. మరి మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వారు సరి చేసుకొని, దేవుని దగ్గర సక్కుపరుచుకొని, దేవునితో సంపూర్ణంగా ఆయన మన మొర వినేటట్టుగా, ఆయన మన ప్రార్థన ఆలకించేటట్టుగా, మనం దేవుని కోసం ఈ భూమి మీద స్థిరంగా
నడిచేటట్టుగా దేవుడు మనల్ని చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి మనల్ని మనం సరిచేసుకొని మన తప్పులు ఒప్పుకొని ప్రభు దగ్గర మరి మంచి తీర్మానం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, కృప కలిగిన దైవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. యువ ప్రభా, ఈ రాత్రికాల సమయంలో దేవా చెప్పబడిన మాటలు నీ బిడ్డల హృదయాల్లో ఫలింపజేయండి. ఈ మాటలు ఎవరైతే వింటారో వారందరినీ నాయన మీరు రక్షించండి దేవా. ఇంకా ఎవరైతే హృదయంలో పాపం పెట్టుకొని దేవా నైనా మీకు ప్రార్థన చేస్తూ ఉన్నారో అటువంటి పాప స్థితిని తీసివేసి మంచి హృదయంతో ప్రార్థన చేసే బిడ్డగా ఉంచండి. గర్వంతో దేవా ప్రభా పరిశేడి వలె ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో ఆ గర్వాన్ని తగ్గించి సుంకర వలె ప్రార్థన చేసే మనసు దయచేయండి. ఎవరైతే ప్రభువా నాయనా తండ్రి నీ వాక్యానికి లోబడుకోకుండా నేను ప్రేమించుకోకుండా నాయనా తండ్రి దేవా దుర్దినాలు వచ్చేసాక సర్వం కోల్పోయిన తర్వాత నీ చెంత చేరుతున్నారో అటువంటి వారిని జ్ఞాపకం చేసుకొని మంచి తీర్మానం నిన్ను ప్రేమించి దుర్దినాలు రాకముందే సర్వం కోల్పోకముందే నీ చెంత చేరి నిన్ను ప్రేమించి వారు నాయనా తండ్రి దేవా ప్రభువా వారి కుటుంబాన్ని శత్రువు చేతిలోంచి విడిపించుకొని కాపాడబడలాగిన సహాయం చేయండి అయ్యా. ఎంతమంది అయితే ఈ వాక్యం వింటారో అంతమందిని దీవించండి, ఆశీర్వదించండి. ఈ బేతేలు సహవాసం ప్రార్థనా మందిరం ఛానల్ని జ్ఞాపకం చేసుకొని ప్రభువా కృప చూపించండి, సహాయం చేయండి అయ్యా. మీరే కృప చూపించండి అయ్యా. మరి ఈ ఛానల్ చూసి అయ్యా మరి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి బిడ్డని కూడా దీవించండి, ప్రతి కుటుంబాన్ని దీవించండి అయ్యా. చూసే వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించమని దివ్యమైన యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మరి ఈ ప్రార్థన అవసరతల కోసం ఒక కామెంట్ పెట్టండి. మీకోసం, మీ కుటుంబాల కోసం, మీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తాం. మన దిన ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక, మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.